రెడ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇదొక సంచలనం అని చెప్పొచ్చు. ఎందుకంటే మాజీ మంత్రి హరీష్ రావుకి సిట్ నోటీసులు ఇచ్చింది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో రేపు విచారణకు రావాలంటూ హరీష్ రావుని ఆదేశించింది సిట్. ఇక హరీష్ రావు పాత్రపై ఓ ప్రైవేట్ ఛానల్ ఎండి ఇచ్చిన స్టేట్మెంట్ మేరకి విచారణ చేపట్టబోతోంది సిట్. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారి ఓ బీఆర్ఎస్ కీలక నేతకి సిట్ నోటీసులు ఇచ్చింది. ఆ వార్త మనం చూస్తున్నాం. ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇప్పటిదాకా అధికారుల విచారణ మాక్సిమం పూర్తయింది ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఇక ఫస్ట్ టైం ఒక బీఆర్ఎస్ నేతకి సిట్ నోటీసులు ఇచ్చింది. తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకి సిట్ నోటీసులు ఇచ్చింది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో రేపు విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇందులో ఫోన్ ట్యాపింగ్ అంశంలో హరీష్ రావు పాత్రకు సంబంధించి ఓ ప్రైవేట్ ఛానల్ ఎండి ఇచ్చిన స్టేట్మెంట్ మేరకి విచారణ చేపట్టబోతోంది సిట్. ఇక మొదటిసారి ఓ బీఆర్ఎస్ కీలక నేతకి సిట్ నోటీసులు ఇవ్వడం మనం చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఇప్పుడు టాప్ గేర్లోకి వచ్చిందని చెప్పొచ్చు. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యల్ని విచారించారు సిట్ అధికారులు. ఇప్పుడు లేటెస్ట్గా బీఆర్ఎస్ ముఖ్య నేత మాజీ మంత్రి హరీష్ రావుకి నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. మరి దీనికి సంబంధించి హరీష్ రావు ఏమని స్పందిస్తారు? రేపే విచారణకు వెళ్తారా, లేకపోతే విచారణకి గడువు కోరతారా? అసలు ఏం జరగనుందనే ఒక ఉత్కంఠభరిత వాతావరణం ఇప్పుడు ఏర్పడింది. మా క్రైమ్ బ్యూరో చీఫ్ విజయ్ ఫోన్ లైన్లో ఉన్నారు. విజయ్, మాజీ మంత్రి హరీష్ రావుకి సిట్ నోటీసులు ఇచ్చింది, ఇది ఎక్స్పెక్టెడేనా? మాజీ మంత్రి హరీష్ రావుకి కొద్దిసేపు క్రితమే ఆయన ఇంట్లో హైదరాబాద్ కు సంబంధించినటువంటి సిట్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుందో దాంట్లో భాగంగా హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకి విచారణకు హాజరు కావాలంటూ హరీష్ రావుకి నోటీసులు సర్వ్ చేశారు. అయితే మొదటిసారి హరీష్ రావుకి కేసులో ఇప్పటి వరకు కేవలం బీఆర్ఎస్ ముఖ్య నేతలకు నోటీసులు ఇస్తారని చెప్పి అనుకున్నారు. కానీ రేపు ఉదయం 11 గంటలకి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలంటూ హరీష్ రావుకి నోటీసులు అయితే సర్వ్ చేసింది. అయితే ప్రస్తుతం హరీష్ రావు ఆయన అయితే నార్సింగ్ లో ఆయన నివాసంలో అయితే లేరు. ఆయన ఇంట్లో కార్యాలయ సిబ్బందికి నోటీస్ సర్వ్ చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు రావాలన్నది ఆ నోటీసులో ఉన్న సారాంశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో పాటుగా గతంలో ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా హరీష్ రావుకి నోటీసులు ఇచ్చినట్టుగా తెలిసింది. హరీష్ రావు పాత్ర పైన విచారణ పెండింగ్ ఉంది. హరీష్ రావుతో పాటుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మరొక మాజీ మంత్రి కూడా ఇస్తారని చెప్తున్న సమయంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు రేపు ఉదయం 11 గంటలకి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ ముందు ఫోన్ ట్యాపింగ్ కేసులో హాజరు కావాలి. విచారణకు హాజరుకు సంబంధించి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో అయితే సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో అక్కడికి రావాలి. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ రావాలన్నది ఆ నోటీసు ఉన్న సారాంశం. అయితే ఆ నోటీసు విట్నెస్ నోటీస్ కింద ఇచ్చారా, లేకపోతే ఏ రకంగా ఇచ్చారా అన్నది కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ హరీష్ రావు లాంటి ఒక కీలక నేతకి, బీఆర్ఎస్ కు సంబంధించిన నేతకి నోటీస్ సర్వ్ చేయడం మాత్రం కీలకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసులో చాలా మందిని ఇప్పటి వరకు సిట్ విచారించింది, అనేక మంది స్టేట్మెంట్స్ అయితే రికార్డ్ చేసింది. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకి నోటీస్ ఇవ్వడం మాత్రం కొంచెం కీలకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరుసగా సిట్ కి సంబంధించి, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు సిట్ ఇన్వెస్టిగేషన్ కూడా సజ్జనార్ హెడ్ చేస్తున్నారు. సజ్జనార్ మీద అనేక ఆరోపణలు హరీష్ రావు గత కొంతకాలంగా చేస్తున్న నేపథ్యంలో రేపటి విచారణ అత్యంత కీలకమైంది. ఇప్పటి వరకు కేవలం బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కు గురైనట్టు భావించారో వాళ్ళ స్టేట్మెంట్ మాత్రమే రికార్డ్ చేశారు. కానీ హరీష్ రావుకి డైరెక్ట్ గా ఈ కేసులో నోటీస్ ఇవ్వడం, రేపు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ 11 గంటలకి విచారణకు రావాలని చెప్పి కేవలం ఒక్కరోజు ముందు నోటీస్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కొంత ఈ నోటీస్ ని కీలకంగా చూడొచ్చు. దాంట్లో భాగంగానే ఈ విషయంలో ముందు నుంచి హరీష్ రావు మీద ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఉన్న ఆరోపణలు ఏంటి? సో వేటి ఆధారంగా ఈ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది? నోటీసులు ఆల్రెడీ సర్వ్ చేసినట్టుగానే సిట్ అధికారులు చెప్తున్నారు. సిట్ చీఫ్ సజ్జనార్ కూడా ధృవీకరించారు. హరీష్ రావుకి నోటీస్ సర్వ్ చేశాం, రేపు ఉదయం 11 గంటలకి ఆయన్ని విచారణకు హాజరు కావాలి అనేది మా నోటీస్ లో ఉంది. కాబట్టి సో రేపు 11 గంటలకు ఆయన విచారణకు హాజరైతే సిట్ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అన్నది ఆయన చెప్తున్నటువంటి విషయం. అయితే దీంట్లో మొత్తం ఓవరాల్ గా మాత్రం ఆయనకు నోటీసు ఏ కోణంలో ఇచ్చినట్టు మాత్రం గతంలో ఎవరైతే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ మొత్తం వ్యవహారంలో హరీష్ రావు పాత్ర ఉంది అనేది మొదటి నుంచి చెప్తున్నారో ఆయన పాత్రకు సంబంధించి
ఆరోపణలు ఏవైతే ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండి సహకారంతో కొంత ట్యాపింగ్ జరిగింది, దానికి సంబంధించి కొన్ని నెంబర్లు ఇచ్చారన్న అలిగేషన్స్ ఏవైతున్నాయో వాటన్నిటిపైన క్లారిటీ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని అటు సిట్ చీఫ్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ చూడాలి రేపు విచారణకు హరీష్ రావు హాజరవుతారా లేదా అన్నది కూడా కొంత క్లారిటీ అయితే రావాల్సింది. ప్రస్తుతం ఆయన నోటీసు డైరెక్ట్ ఆయనకు సర్వ్ చేద్దామని అనుకున్నారు, కానీ ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల ఆయన కార్యాలయంలో ఆయన ఇంటి కింద అయితే ఆఫీస్ ఉందో అక్కడ ఈ నోటీస్ సర్వ్ చేసినట్టుగా అయితే చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆయన ఉన్నటువంటి కెన్స్ విలాస్ దగ్గర హరీష్ రావు అయితే లేరు, ఆయన బయట ఉన్నారు. ఆయన కార్యాలయం ఆయన ఇంటికి మాత్రం నోటీస్ సర్వ్ చేయనట్టుగా మాత్రం సిట్ అధికారులు ధృవీకరిస్తున్నారు. రేపు 11 గంటలకి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలని ఆ నోటీస్ లో ఉన్నటువంటి సారాంశం. విజయ్, ఇవాళ 8:30 అంటే కొద్దిసేపటి క్రితం మీరు అంటున్నారు, అది మళ్ళీ రేపు మార్నింగ్ 11 గంటలకే విచారణకు రమ్మని సిట్ ఇచ్చింది అంటున్నారు. జనరల్గా కాల పరిమితికి సంబంధించింది ఏమైనా ఉంటుందా? ఇట్లా వన్ డేనే ఇవాళ ఇచ్చి రేపు రమ్మండంలో స్పెషల్ రీజన్ ఏమైనా ఉంటుందా? అంటే ఖచ్చితంగా హరీష్ రావుకు సంబంధించినటువంటి నోటీసును మాత్రం కొంత డిఫరెంట్ గా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ పిఎస్ లో రేపు విచారణకు హాజరు కావాలని చెప్పడం అనేది మాత్రం కొంత కీలకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా గత కొంతకాలంగా అనేక ఇష్యూస్ లో కూడా సజ్జనార్ పైన హరీష్ రావు డైరెక్ట్ గా కామెంట్ చేస్తున్నారు. అనేక అంశాలకు సంబంధించి హరీష్ రావుకి సజ్జనార్ మధ్య కొంత వర్డ్స్ ఎక్స్చేంజ్ అవుతున్నాయి. సో సజ్జనార్ సిట్ చీఫ్ గా ఉన్నారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఖచ్చితంగా హరీష్ రావుతో పాటుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి మరొక మాజీ మంత్రి కూడా ఇస్తారని ముందు నుంచి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం హరీష్ రావుకి డైరెక్ట్ గా నోటీసు 24 గంటల ముందు సర్వ్ చేయడం, రేపు ఉదయం 11 గంటలకే విచారణకు రమ్మండం అనేది మాత్రం కొంత కీలకంగా చెప్పుకోవచ్చు. రేపు విచారణకు హాజరవుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది. గతంలో హరీష్ రావుకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ దాంట్లో చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి వేసినటువంటి పిటిషన్ పైన కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్లి కూడా ఎంట్రీ రావడం కోసం సిట్ ప్రయత్నించింది. కానీ ఆ కేసులో సుప్రీంకోర్టు హరీష్ రావుకి ఇవ్వట ఇచ్చింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ డైరెక్ట్ కేసు ఏదైతే ఉందో, ఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావు కావచ్చు, మిగతా అధికారులు అరెస్ట్ అయినటువంటి కేసు మెయిన్ కేసు అయితే ఫోన్ ట్యాపింగ్ లో ఉందో దాంట్లో నోటీస్ సర్వ్ చేసినట్టుగా చెప్తున్నారు. వేరొక కేసుకు సంబంధించి చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఏదైతే ఒక కేసు రిజిస్టర్ చేశారో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో, అది కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసు అయినప్పుడు కూడా దాంట్లో సుప్రీంకోర్టు విచారణకు అనుమతి ఇవ్వలేదు. హరీష్ రావుకు దాంట్లో ఊరటి లభించింది. కానీ ఇప్పుడు మెయిన్ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో ఆ కేసులోనే అత్యంత కీలకంగా విచారణ జరుగుతుంది. ఆయన స్టేట్మెంట్ ఖచ్చితంగా రికార్డ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. కాబట్టి సో ప్రస్తుతానికైతే ఇంకా విచారణకు సంబంధించి రేపు ఆయన హాజరు అవుతారా లేదా అన్న దానిపైన అయితే ఒక క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉంది. రైట్ విజయ్, అది బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. తెలంగాణలో రాజకీయంగా ప్రకంపనలు పుట్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం ఇది. మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుకి సిట్ నోటీసులు జారీ చేసింది. కొద్దిసేపటి క్రితమే నార్సింగిలోని హరీష్ రావు నివాసంలో, ప్రస్తుతం ఆ నివాసంలో ఆయన లేరు. ఆ టైంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో రేపు విచారణకు రావాలని ఆ నోటీసుల్లో ఉంది. రేపు ఉదయం 11 గంటలకి హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి రావాలి, విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే హరీష్ రావు పాత్రపై ఒక ప్రైవేట్ ఛానల్ ఎండి ఇచ్చిన స్టేట్మెంట్ మేరకి సిటీ విచారణ చేపట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. మొదటిసారి బీఆర్ఎస్ కు సంబంధించిన ఒక కీలక నేతకి సిట్ నోటీసులు ఇచ్చినట్టుగా మనం గమనించాలి. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇంకా రేపుతోంది కూడా. సో ఇప్పుడు దర్యాప్తు టాప్ గేర్లోకి వెళ్ళిందని చెప్పొచ్చు. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యల్ని విచారించారు సిట్ అధికారులు. ఇప్పుడు లేటెస్ట్ గా బీఆర్ఎస్ ముఖ్య నేత మాజీ మంత్రి హరీష్ రావుకి నోటీసులు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.